చాలా ముఖ్యం. సో, ఫర్ టోటల్ హెల్త్ ధన్వంతరి డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ది ఓకే. ఈ క్యాప్సూల్ ఇమ్యూనిటీ చాలా ముఖ్యమైనది. సో, ఫ్రెండ్స్ మనము స్వైన్ ఫ్లూ చూసాము. ఓకే. ఫ్రెండ్స్ మనం స్వైన్ ఫ్లూ చూసాము, బర్డ్ ఫ్లూ చూసాము, కరోనా వైరస్ కూడా చూసాము. కానీ ఇంగ్మిట వచ్చే ఒక రోగానికి ఎపిడమిక్‌కి ఓకే. మహారోగం అంటారు దాన్ని. మహారోగం అంటే ఎపిడమిక్ అంటే మహారోగానికి మనం రెడీగా లేవు. ఓకే. స్వైన్ ఫ్లూ చూసాము, బర్డ్ ఫ్లూ చూసాము, కోవిడ్ చూసాము. కోవిడ్‌ల 3.5 సంవత్సరాలు అప్రాక్సిమేట్‌లీ మనము బాధపడాము. ఓకే. కానీ నెక్స్ట్ వచ్చే మహారోగం కోసం మనము రెడీగా లేదు. ఛాలెంజెస్ ఎన్నో ఉండాయి. ఫ్రెండ్స్ ఛాలెంజెస్ ఎన్నో ఉండాయి. అంటే ఖాళీ స్వైన్ ఫ్లూ లాకుండా ఓకే. బర్డ్ ఫ్లూ లాకుండా, కోవిడ్ లాకుండా కా ఎన్నో క్యాన్సర్ కూడా మనకి మన మన ఆరోగ్యానికి హానికరంగా ఒక రోగం ఉంది. సో, ఒక ఛాలెంజెస్ కాదు. ఇలాంటి స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ ఓకే. అండ్ కోవిడ్ అలా క్యాన్సర్ కూడా మన మన ఆరోగ్యంలో ఓకే. మన లైఫ్‌లో ఒక ఛాలెంజే. అనంక ఓకే. ఏమంటారు దీన్ని మాల్ న్యూట్రిషన్ అంటారు. మాల్ న్యూట్రిషన్ అంటే తల్లి కడుపులోనే పిల్లోలకి పోషకాహారం దొరకకపోతే ఇలాంటి మాల్ న్యూట్రిషన్ పిల్లలు పుడతారు. సో, ఇది కూడా మనకి ఒక ఛాలెంజే. ఓకే. అండ్ పిల్లోలకి ఒక పెరుగుదల ఉండదు. గ్రోత్ ఉండదు. అది కూడా ఒక ఛాలెంజే. ఓకే. అండ్ చిన్న వయసులో మనకి వయసు పెరిగినట్ల ఓకే. వయసు పెరిగినట్ల వ్రింకిల్స్ తెలిసేది. వయసు పెరిగినట్ల జుట్టు తెల్లగా అయిపోతుంది చిన్న ఈ వయసులోనే. సో, ఎర్లీ ఏజింగ్ అంటారు. సో, ఎర్లీ ఏజింగ్ కూడా ఒక ఛాలెంజే. ఓకే. జుట్టు ఊడే అది కూడా ఒక సమస్యనే. ఛాలెంజ్‌తో ఒక సమస్యనే జుట్టు ఊడుతా ఉంది. ఓకే. అనంక ఇలాంటి గాయాలు సరిగా కాకుండా ఉండే గాయాలు, బెడ్ సోర్స్ కానీ, ఇలాంటి గాయం కానీ, సో ఎన్నో గాయాలొచ్చి ఎంత మనం ట్రీట్‌మెంట్ చేయనా, ఎన్ని మందులు తిననా ఏమవుతుంది? గాయాలు సరిగ్గా కాకుండా అన్‌హీల్డ్ వూండ్స్ అంటారు దీన్ని. సో, అన్‌హీల్డ్ వూండ్స్ కూడా ఆహ్, ఇది ఏమంటారు ఒక ఛాలెంజే మనకి ఆరోగ్యానికి. చర్మ సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ అంటారు. సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ ఓకే. ఇలాంటి చర్మ సమస్యలు కూడా ఒక ఛాలెంజే మనకి లైఫ్‌లో, మన ఆరోగ్యంలో. డిలేడ్ హీలింగ్ ఆఫ్ ఫ్రాక్చర్ అంటే ఫ్రాక్చర్ వచ్చి జల్దీగా సరిగా కాకుండా లోపల లోపల అయిన ఫ్రాక్చర్ వచ్చి జల్దీగా ఆ ఎముకలు వచ్చి జాయిన్ కాకుండా ఉండేది. డిలేడ్ హీలింగ్ అంటారు ఫ్రాక్చర్‌ని. ఇది కూడా ప్రాబ్లమే. అండ్ టెండన్స్ అండ్ లిగమెంట్స్. టెండన్స్ అండ్ లిగమెంట్స్ అంటే ఏమి? ఓకే. మన ఎముకల జాయింట్స్‌ని ఒక ఒక జాయింట్‌ని పట్టుకునే ఒక స్నాయువు ఏమంటారు మీరు? ఓకే. ఒక మజిల్స్‌ని మనం టెండన్స్ అండ్ లిగమెంట్స్ అంటాము. సో, ఈ టెండన్స్ అండ్ లిగమెంట్స్ సమస్యలు కూడా కొన్ని సమయంలో మనం ఏమవుతుంది? మన కాలు ట్విస్ట్ అయిపోతుంది. ట్విస్ట్ అయిపోతే ఈ టెండన్స్ అండ్ లిగమెంట్స్‌కి ఏమవుతుంది? ఒక ఒక గాయం అయిపోతుంది. లోపల ఇంజ్యూరీ అయిపోతుంది. ఇంటర్నల్ ఇంజ్యూరీ అంటారు. సో, అలాంటి ఒక టెండన్స్ అండ్ లిగమెంట్ గాయముల వల్ల అయ్యే జాయింట్ ప్రాబ్లమ్స్‌లో సో, టెండన్స్ అండ్ లిగమెంట్ సమస్య కూడా ఒక సమస్యనే. ఓకే. అండ్ మనకి నిద్ర రాకుండా ఉండేది. నైట్‌లో ఒక మంచి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని నిద్ర అనేది మన ఆరోగ్యానికి కావాల్సిన ఒక ముఖ్యమైన ప్రక్రియ. సో, కొన్ని జనాలకి ఒత్తిడి వల్ల ఏదో కారణాల వల్ల ఏమవుతుంది నిద్ర లేకపోతే ఓకే. మెలానిన్ అనే ఒక నిద్ర హార్మోన్ అది కూడా తగ్గిపోతే నిద్ర లేకుండా ఉంటుంది. సో, కొన్ని జనాలకి ఇన్సామ్నియా అంటారు దాన్ని. నిద్ర లేకుండా ఉండే ఒక రోగానికి ఇన్సామ్నియా అంటారు. సో, కొన్ని జనాలకి నిద్ర రాకుండా ఉండేది అది కూడా ఒక సమస్యనే. ఒక ఛాలెంజు. అనంక ఎన్నో జనాలకి రోగనిరోధక శక్తి తక్కువ ఉండిన వల్ల ఎన్నో రోగాలకి కారణం ఉంటుంది వాళ్ళ శరీరంలో. ఈ రోగనిరోధక శక్తి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. సో, వీక్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల రోగనిరోధక శక్తి తక్కువ అయిన వల్ల కొన్ని రోగాలకి కారణమైన ఈ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మనకి ఛాలెంజే. ఓకే. అనంక నెక్స్ట్ 2050 వరకు ఈ క్రిములుంటాయి కదా! హానికారకంగా ఉండే హార్మ్‌ఫుల్ వైరస్ వచ్చి ఏమవుతుంది మనకే ఒక ప్రాణానికి హానికారకంగా అంత బలం అయిపోతారు వీళ్ళు. అంటే రెసిస్టెన్స్ అంటారు దీన్ని. డ్ర ఏమంటారంటే సూపర్ బగ్స్ అంటారు. సూపర్ బగ్స్ అంటే మనం ఎంత మంచి యాంటీబాయోటిక్ తిన్నా, ఎంత మంచి యాంటీవైరల్ తిన్నా ఈ కీట ఈ కీటలకి అంటే ఏమంటారు వైరస్, బాక్టీరియాస్‌కి ఏమి ప్రభావం ఉండదు. అంటే మంచి మెడిసిన్స్ తిన్నా యాంటీ బాక్టీరియల్, యాంటీబయోటిక్, యాంటీవైరల్స్ ఎంత మంచిది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తిన్నా ఈ వైరస్‌కి, బాక్టీరియాస్‌కి ఏమి ఎఫెక్ట్ అవ్వదు. అలాంటి ఒక విషయానికి డ్రగ్ రెసిస్టెన్స్ కూడా అంటారు. యాంటీబాక్టీరియల్ రెసిస్టెన్స్ ఇక్కడ అన్నారు చూడండి. రివ్యూ ఆన్ యాంటీబాక్టీరియల్ ఇది కూడా పెద్ద యాక్చువల్లీ ఛాలెంజ్ ఇది. అంటే చిన్న ఒక దగ్గు కానీ, ఒక జలుబు కానీ ఓకే. సో, ఇది కూడా
నలలు కొద్దిగా అంటే సమస్యలు కొద్దిగా సరిగా కాకపోతే అది కూడా మనం ఫేస్ చేస్తా ఉన్నాము. అంటే ముందుగా మనం ఫేస్ చూస్తాం. అంటే కొన్ని జనాలకి రైనైటిస్, అలర్జిక్ సైనసైటిస్ అది దగ్గు అండ్ ఏమంటారు స్నీజింగ్ ఇలాంటి ప్రాబ్లమ్ అంటే కూడా ఇది కూడా ఇలాంటి ఒక చిన్న చిన్న దగ్గు, చిన్న చిన్న స్నీజింగ్ ప్రాబ్లమ్ కూడా ఏండ్లు కొద్దిగా సరిగా అవుతాలేదు. అండ్ థట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. సో ఇది కూడా పెద్ద ఛాలెంజే మనకి చిన్నది కాదు. అంటే క్రిమిలు వచ్చి అంటే రెస్పాండ్ చేయకుండా ఉండేది. ఓకే. అండ్ టీబీ టీబీ కూడా ముందు వచ్చి ఒక 9 నెలలు కోర్స్ చేస్తే టీబీ మందులు కోర్స్ చేస్తే అది సరిగా అయ్యేది. కానీ ఇప్పుడు ఏండ్లు కొద్దిగా 5, 5, 6, 6, 7, 7, 8, 8 ఏండ్లు కూడా టీబీ మందులు తిన్నా కూడా టీబీ సరిగ్గా అవుతలేదు. ఓకే. సంవత్సరానికి వై ఆహ్, ఆహ్, మ వై డెత్స్ 100,000 డెత్స్ వచ్చి టీబీ వల్ల అవుతాయింది. ఎందుకు? టోటల్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ వల్ల. టోటల్ డ్రగ్ అంటే టీబీలో ఏ అలోపతిక్ మందు పనిచేయతా లేదు. సో థట్ ఈస్ కాల్డ్ డ్రగ్ రెసిస్టెన్స్. టీబీ డ్రగ్ రెసిస్టెన్స్. ఇది కూడా చాలా పెద్ద అంటే ఇది మనం ఇన్నికి బాగా చాలా సాధారణంగా ఉంటుంది. ఇలాంటి ఈ టోటల్ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఓకే. క్రిమిలో వచ్చి మన మందులకి రెస్పాండ్ చేయకుండా ఉండేది. ఓకే. వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఇవి అన్నీ ఇన్నికి చాలా సాధారణంగా ఉంటుంది. కానీ ఇది మన ప్రాణానికైనే హానికారకం అయ్యే ఈ సమస్యలు ఇవి. ఆరోగ్యానికి సంబంధపట్ట సమస్యలు ఇవి. సో, ఇవి ఇలాంటి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే వీక్ బాడీస్ ఓకే. సో, ఎంత మందులు తిన్నా ఏ ఆహారం కూడా అందకుండా ఉంటుంది శరీరానికి. సో, ఇలాంటి వీక్ జనాలు కూడా సో, ఇది కూడా ఒక పెద్ద సమస్య. ఇది అన్నీ ఎందుకు అవుతా ఉంది? ఇది అన్నీ ఎందుకవుతోంది? బికాజ్ మన శరీరంలో ఉన్న ఈ రోగనిరోధక శక్తి ఏమైంది? వీక్ అయిపోయింది. ఓకే. ఇదే రోగనిరోధక శక్తి మనకి 24 గంటలు మనకి ఈ క్రిమిల నుంచి హానికారకంగా ఉన్న క్రిమిల నుంచి కాపాడుతా ఉంటుంది. కానీ 24 గంటలు పనిచేసే ఈ ఇమ్యూన్ సిస్టమ్ వచ్చి వీక్ అవుతా ఉంది. సో, వచ్చి డేంజర్‌లా ఉంది. సో, మన ఓకే. ఆరోగ్యం వచ్చి డేంజర్‌లా ఉంది. అండ్ మనకి ఏం చేయాలనేది ఏమీ తెలీదు. ఓకే. ఏం చేయాలా? ఏం వైద్యం చేయాలా? ఏం ట్రీట్‌మెంట్ చేయాలనేది ఎంత ట్రీట్‌మెంట్ చేయనా ఏమి ఎఫెక్ట్ అవుతుంది.